వెల్కమ్ టు రమాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక్కడైతే మనం ఈరోజు బిస్మిల్లాబాద్ కర్ణాటక స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే బిస్మిల్లాబాద్కి కావాల్సిన పదార్థాలండి: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ కందిబ్యాళ్ళు ముందుగానే నానబెట్టుకోవాలి 1 అవర్ అలాగే బఠానీలు, అవి కూడా మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. అలాగే బిస్మిల్లాబాద్ పౌడరు, కారం పౌడరు, చింతపండు రసము, టమాటా, ఇంగువ, పసుపు, ఇవన్నీ అయితే కంపల్సరీ కావాలి బిస్మిల్లాబాద్ రెడీ చేయడానికి. ఇలాగే నేను చూపించినట్టుగా ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ కందిబ్యాళ్ళు అయితే కావాలి. అప్పుడే మనకి రుచిగా వస్తుందండి బిస్మిల్లాబాద్. అలాగే మనం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైసు బ్యాళ్ళు అయితే వేసేసుకోవాలండి కుక్కర్లోకి. వాటితో పాటు మనము తరిగి ఉంచుకున్న వెజిటబుల్స్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు అన్నీ కలిపేసి మనం బాగా రైస్ అన్నీ కలిపేయాలండి. ఉప్పు కూడా కొంచెం అయితే వేసుకోండి, మరీ ఎక్కువ అయితే వేసుకోకండి. అలా వేసుకుని అన్నీ మిక్స్ చేసేసి దాంట్లోకి 2 గ్లాసెస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ కందిబ్యాళ్ళు, ఆ రెండింటికి తగినన్ని వాటర్, అంటే మనము ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ బిస్మిల్లాబాద్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఇలా 8 గ్లాసెస్ వాటర్ అయితే తీసేసుకొని మనం అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది. సో అలా వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి మనం ఒక 3 విజిల్స్ వరకు, 3 విజిల్స్ ఆర్ 2 విజిల్స్ అయితే ఉంచుకోవాలి. 2 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ మూత తీసేసి అందులోకి మనము ఒక బాండ్లు అయితే పెట్టుకొని అందులో మనము పోపు వేసేసుకొని బిస్మిల్లాబాద్ పౌడర్, కారం పౌడర్, చింతపండు రసము వేసుకొని బాగా వేయించుకొని ఆ మిశ్రమాన్ని బిస్మిల్లాబాద్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి అయితే కలిపేసి మరొక 10 మినిట్స్ మనం వేడి చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బిస్మిల్లాబాద్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ వీటితో పాటు మనం కారం బూందీ అయితే కాంబినేషన్ బాగుంటుంది. నా దగ్గర అయితే లేవు, అందుకే మిక్చర్ వేసుకొని కంప్లీట్ చేసేసాను.